హాయ్ ఫ్రెండ్స్, బోట్ నెక్ బ్లౌజులు కుడుతున్నారా? ఈ విధంగా కుట్టుకునేటప్పుడు ఫస్ట్ వచ్చేసి పొడవు అనేది మార్క్ చేస్తారు కదా, ఈ విధంగా మార్క్ చేసుకొని క్రాస్గా లైన్ ఈ విధంగా డ్రా చేయండి. డ్రా చేసిన తర్వాత నెక్ డౌన్, అదేవిధంగా ఫుల్ షోల్డర్ మెజర్మెంట్, చంక డౌన్ మొత్తం కూడా ఈ విధంగా అయితే మెజర్మెంట్స్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత నెక్ పార్ట్ అనేది మనం ఎంత పెట్టుకోవాలో అంత పెట్టేసుకుని ఈ విధంగా బాక్స్ షేప్ అయితే గీసేసేయండి. గీసిన తర్వాత ఈ విధంగా చంక వైపు కూడా ఈ విధంగా మనము టూ సైడ్స్ కూడా లైన్స్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నేను చూపిస్తున్న ఈ స్కేల్ని యూజ్ చేసి ఇక్కడ నెక్ పార్ట్ అనేది ఈజీగా అయితే డ్రాయింగ్ చేసేసుకోవచ్చు అండి. కొత్త వారైనా సరే ఈ స్కేల్ని యూజ్ చేసుకుంటే నెక్ అనేది వంకర పోకుండా నీట్గా అయితే వస్తుందన్నమాట. ఎలాంటి స్కేల్ యూజ్ చేయకుండా కొత్త వారి కోసం అయితే ఇది బాగా యూజ్ అవుతుందండి. అదేవిధంగా ఇటు సైడ్ వచ్చేసి చంక రౌండ్ కూడా అంతేనండి. ఇది ఎక్కడ సెట్ అవుతుందో చూసుకొని అడ్జస్ట్ చేసేసుకొని ఈ విధంగా చంక రౌండ్ కూడా ఈజీగా అయితే తీసేసేయచ్చు అనమాట. నెక్స్ట్ సైడ్ని మనము ఈ విధంగా ఖర్చు కూడా డ్రా చేసుకోవచ్చండి ఇదే స్కేల్తో. ఇదే విధంగా రౌండ్ నెక్ కాదండి, మనము బోట్ నెక్లోనే ఈ విధంగా వెనక డ్రాప్ షేప్ అనేది డ్రా చేస్తాం కదా, ఈ డ్రాప్ షేప్ కూడా దీన్ని అడ్జస్ట్ చేసి ఈజీగా అయితే వేసేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మల్టీపర్పస్గా ఈ యొక్క స్కేల్ అయితే యూజ్ అవుతుందండి. వీడియోని తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి.